రేయ్ ఆ శివగాడు ఏడున్నా పంచాయతీ దగ్గర తోలుకొనండ్రా. సర్పంచ్ వాడు ఇంకా మంచం మీదే పన్నాడు. లేపాలనా? వద్దొద్దురా, నిద్రపోయేవాడిని లేపకూడదు. మంచంతో పాటే తీసుకొనండి. ఏమైందక్క? పెండ్లికి పోయి వచ్చేసరికి ఇంట్లో అమ్మాయి లేదు. దొరుకుతులే అక్క. ఈ రోజు లేచేటట్లేడు. తాగుబోతు చచ్చినోడు ఎలా పడుకున్నాడు చూడు. నా కూతుర్ని ఏం చేసిండ్రు తాగుబోతు చచ్చినోళ్ళు. లేచిండ్రు. ఈ నైట్ తాగి వచ్చి అనుకున్నానా, వీడు ఏదో పంచాయతీ అవుతున్నట్టుంది. ఈ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఏ శివా, పోతున్నావురా? నీకోసం ఇంతమంది నిలబడితే నువ్వు పోతున్నావు ఏందిరా? నా కోసమా? ఎందుకు? ఎందుకో నీకు తెలియదా? అరే తెలిస్తే నేను ఎందుకు అడుగుతా? చాలు నీ కథలు. సుబ్బయ్య గాని కూతురు మౌనిక లేచిపోయింది కదా. అవునా? నాకు తెలియదు. అయినా నన్ను అడిగితే ఏమొస్తుంది? లెక్కవైనా అడుగురు, లేకపోతే ఆయన దోస్తు కానీ పట్టుకోరి. మేము కూడా గదే చేస్తున్నాం. తీసుకుపోయింది మీ దోస్తుగాడే. నా దోస్తు కాడా? చూడురా ఆ తల్లి ఎంత బాధపడుతుందో. మర్యాదగా చెప్పుర్రి, ఏడికి తీసుకుపోయారు. అట్లా అడిగితే ఎవడు చెప్తాడు సార్? 4 డైలీసే చెప్తాడు. ఏంది కొడతారా? కొట్టి చూడురి, నేనేందో చూపిస్తా. అరే నాకు సంబంధం లేదంటే అర్థమైతలే మీకు? ఏం శివా ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు సంబంధం లేకపోతే నిరూపించుకో, అప్పుడు నమ్ముతాం. అట్లానా? నిరూపిస్తా ఆగోరి. పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ఈ నయ్యం నా పైసలతో తాగి నన్నే ఇరికిస్తాడు వీడు. దమ్ముంటే కొట్టుకోరా షికావత. హలో చెప్పురా. గా పిల్లని మౌనిక అంటే ఎడికి తీసుకుపోయినవరా? ఏమైందిరా? పొద్దున్న ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు సంబంధం లేదుగా. ఏమైందిరా? ఏదేదో మాట్లాడుతున్నావు. సరే గాని ఏడున్నావు నువ్వు? ఏడుంటారా? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నాడంట వీడు. ఇడికి రమ్మన్, జల్దీ రమ్మన్ రమ్మన్. అరే నువ్వు జల్దీ పంచాయతీ కాడికి రారా. ఎందుకురా? నువ్వు రారా బాయ్, జల్దీ చెప్తా. సరే పెట్టు, వస్తున్నా. వస్తున్నంట ఆగురి. అయ్యా ఇరికిచ్చింది కాక ఎట్లా వస్తుండడు శరం తప్పినోడు. ఏంద్రా ఇలా అందరూ అటు ఇటు చూస్తున్నారు? ఏమైందిరా? అటెటో చూస్తారు, వచ్చిండిగా అడుగురి. ఏంది అడిగేది? అదే అలా పిల్లలు ఎక్కువైనా అన్నారుగా, అడుగురి. పెళ్ళిందిరా? ఏం శివా పొద్దుగాలు తాగినావా? తీసుకుపోయింది ఈడు కాదు, గా సురేష్ గాడు. సురేష్ గాడా? నా దోసిగాడే కాదు, ఈడొక్కడే నా దోసిగాడు. వాడిని దోస్తు కాకుండా వాడితో తిరుగుతున్నావు, పైసలు ఇచ్చినావు. తిరుగుడు పైసలా? ఏమైందిరా అట్లా తాగుతున్నావు? నేనేం తీసుకోనిరా, నేను తెచ్చుకున్నా. అది కాదురా, మా మామగారిని ఎంతో బతిలోడినా నా పెళ్ళికి ఒప్పుట్లేడురా. ఏం చేయాలో అర్థమవుతలే, పిచ్చులు వేస్తుంది ఈ అమ్మ. రే సురేష్, జర మంది తీసుకురాపోరా. అరే సాల్ మామ, ఇప్పటికే ఎక్కువైంది. అరే జర తీసుకురాపోరా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఏం చేయాలో అర్థమవుతలేదు. అవి పాత బాకి పైసలు ఇచ్చేది ఉండే, ఇచ్చేసిన. చూడురా ఆ తల్లి ఎంత బాధపడుతుందో. మర్యాదగా వాళ్ళు ఏడుగురో చెప్పుర్రి. ఏంద్రా ఈ పంచాయతీ? ఇల్లు ఇట్లే చెప్పారు. ఎవడబెట్టిండ్రా నా బిడ్డని? చిన్న పిల్లరా నా బిడ్డ. ఏ మందు పెట్టిండ్రా నా బిడ్డకి? ఏ మందు పెట్టిండో తీసుకుపోయిన అడుగురి. హాన్ని అడుగుతా, నిన్ను అడుగుతా, అందరిని అడుగుతా. నా కొడుకు దొరకాలి, కోసి కారం పెడతా. ఏమనుకున్నారు? అడ్డమైన నాయాలంతా ఊరి మీద పడి తిరుగుతున్నారు. మీ నోట్లో మన్న పోయా.
ఈమె మనన్నే ఇంతగానం తిరితే ఆ సురేష్ గారు దొరికితే ఆయనకు సావేరా. ఆగమ్మా, వీళ్ళు ఇట్లా చెప్పరు కానీ ఆ పోలీసు వాళ్ళని పిలిస్తే వాళ్ళు చెప్పిస్తారు. పోలీసులా? నీ అవ్వ ఏంద్రా ఇడు ఎవ్వలేడు. ఏమో మటర్ గిని ఏమైనా ప్లాన్ చేసిరా? నాకు కూడా అదే భయం అవుతుంది. అరే వస్తుంది లేరు సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఏ ఇప్పవా మీకే చెప్పేది. సార్ లోపలేం వేసుకోలేదు సార్. కొత్త విషయం. సర్లే గాని మీ ఫ్రెండ్ ఆ పిల్లని ఎక్కడ దాచిపెట్టాడు? సార్ మాకు మీరు చెప్పేదేంటో నాకు తెలుసు, మాకు తెలీదనే కదా. కానిస్టేబుల్ ట్రైనింగ్ లో ఫస్ట్ డే నేర్చుకున్నా, కొత్తగా ఏమన్నా చెప్పొచ్చు కదా. కొత్తగా ఏం చెప్తారా? కొత్తగా ఏం చెప్పాలి? వి డోంట్ నో సార్. ఏ యు స్పీక్ ఇంగ్లీష్? ఎస్ సార్, లిటిల్ బిట్ సార్. గ్లామర్ వీక్ బట్ కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ సార్. ఓ ఇంకేమొచ్చు? ఐ మేనేజ్ డాన్స్ సార్. అవునా, చెయ్యి. సార్ చేస్తే వదిలేస్తారా సార్? నచ్చితే వదిలేస్తా. ఇది పట్టుకోరా. దమ్ముంటే పట్టుకోరా షికాబత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. వావ్, ఇంత బాగా చేసావేంటి? ఇటు ఇటు తిరిగి. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా నీ యవ్వ. నాకే వార్నింగ్ ఇస్తావరా? పట్టుకుంటారా? పట్టుకుంటా. నీ ముఖానికి డాన్స్లో అవసరం మరో పట్టుకో. నాకు ఎక్కువ టైం లేదు, ఆ పిల్లేడుందో చెప్పండి. సార్ ఒట్టు సార్, మాకు తెలియదు సార్ నిజంగా. రే ఎన్నిసార్లు. సరేరా, ఓ పని చేద్దాం. నీ ఫ్రెండ్కి కాల్ చేయి, వాడు కనుక ఎత్తాడనుకో మీకు వాడికి సంబంధం ఉన్నట్టు. ఓకే సార్. అదే వాడు ఎత్తలేదనుకో మిమ్మల్ని వదిలేస్తా. సరే సార్. ఓకేనా? సార్ ఫోన్ సార్. నా ఫోన్ ఎందుకురా? సార్ నా ఫోన్ సార్. తీసుకో. ఏ స్పీకర్ లైట్. రే సురేష్. అరే శివ, ఊళ్ళో అంతా ఓకేనారా? రే అరే నాకు భయంగా ఉందిరా. అరే ఏడున్నారా? మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకుర్రా. ఆ? హలో హలో రే సురేష్. ఏమ్రా, కాల్ కట్ అయిందా? అవును సార్, ఆ? కట్ అయింది సార్. ఏమీ తెలియదని నటకాలు దొక్కుతున్నారా? ఏ కానిస్టేబుల్ సార్. ఇలాంటి బొక్కలే. సార్ 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 మాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్. వాళ్ళు ఏడున్నా తీసుకొని వస్తాం సార్. అబ్బా, అడగంగానే ఇచ్చేస్తారా టైము? సార్ 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 ఒక్క ఛాన్స్ ఇవ్వరు సార్. అసలు మాకు దీనికి సంబంధం లేదని నిరూపించుకుంటాం సార్. 2 days టైం. సార్ అంత లోపల పట్టుకోలేదనుకో ఊర్లో ఉన్న కేసులన్నీ మేమేనే వేసి బొక్కలా వేస్తా. సరే సరే సార్. చల్. ఈ నొప్పులు తగ్గాలంటే మందు పడాల్సిందేరా. కరెక్ట్ రా, పోదాం. మా మొత్తం బుక్కల మీద కొట్టిండ్రాడు. అమ్మా, ఇప్పుడు వాళ్ళని ఎడదోలాడాలి, ఏం చేయాలి? మా పిచ్చి లేస్తుందిరా నాకు. ఏం కాదురా, దొరుకుతారు. ఏ గుళ్ళను లాడ్జ్లను ఉంటారు. ఆడ దేవుళ్ళన్నం అనుకో దొరుకుతారు. నువ్వు తాగు, టెన్షన్ పడకు. దొరుకుతారంటవారా? లేకపోతే ఆ పోలీసు దొరుకుతారా? కొట్టినట్టు కొడతాడరా మనని. దొరుకుతారు, ఏం కాదు. ఆ సురేష్ గారు దొరకాలి నాకు. కుక్కని కొట్టినట్టు కొడతారా అన్ని. మనం ఎట్లయితే కొట్టిండో వాడు, వాడిని కూడా ఖచ్చితంగా అట్లనే కొడదాం. నా మాటిని. అంతేరా, దొరకాలి రాడు. మా రే ఏంద్రా అమ్మని చూడాలని ఉందిరా. ఇప్పుడు అవసరమా రా? ఆల్రెడీ ఒక పంచాయతీలు ఇరుకున్నాం, ఇంకో పంచాయతీ అవసరమా? అరే ప్రాబ్లం ఏం కాదురా, నేను చూసుకుంటాగా. ఏంది నువ్వు చూసుకునేది? నవ్వచ్చు, నేను రాను. నువ్వు
అరే 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 ప్లీజ్ రా రే అరే శివ, నువ్వు ఎన్ని అడిగినా నేను రాను, నువ్వు రా రే. ప్లీజ్ రా అర్థం చేసుకోరా ప్లీజ్ రా బాబా, ఏంద్రా నువ్వు ఇంత జిడ్డుగా తయారైనా? పోదాం రా రే ప్లీజ్ రా నడు పోదాంపా. థ్యాంక్స్ రా నా బొచ్చులో థ్యాంక్స్. నీ అమ్మాయి దోసుగా వెళ్తున్నది, గుద్దల్లా మువ్వంతో ఉండదు. అరే జల్దీ పోయి మాట్లాడిరా, నువ్వు కూడా వాన్లాగా ఇరికి అక్కడ అరే ఎమ్మటే వస్తారా ఉన్నాడు. ఎవరైనా చూస్తారా చూడు ఎవరు లేరు జల్దీ పోయి మాట్లాడిరా. ఇప్పుడే వస్తుంది ఏ మెల్లారా మెల్ల. ఇదేంది కుంభకర్ణం చెల్లెళ్ళకి ఇట్లా అన్నది నీ అప్పన ఉండరా. రేయ్ మా ఎట్లా వస్తాయి రెడీలు నీకు మూసుకొని అయిపోయి. అమ్మో ఏంటి బయటికి నానున్నారు వద్దు సరే ఏ రారా రారా వాళ్ళరా. ఎవరు లేడురా, ఎవరు లేడు ఈడ. మా ఆడ ఎవడో లైట్ వేసుకొని చూస్తుండ్రా ఏడరా టవర్ లైట్ రా. అర్థమైంది మళ్ళీ ఏం చేస్తున్నావు పో వాయించులో ఉన్నంతసేపు నా సంఖ నాకు ఇప్పుడు ఏందిడా ఏంది ఏమైంది అట్లా ఉన్నావు నీకు తెలియదా కొంపదీసి ప్రెగ్నెంటా ఉమ్. తాగొచ్చినవా కొంచెం సిగ్గులేదు నీ దగ్గర నాకు సిగ్గేందుకే ఏ పిచ్చా నేను చెప్పేది నువ్వు అసలుకి ఈ ఊరోళ్ళతో లొల్లేంది నీకు ఏ నాకు దానికి సంబంధమే లేదమ్ము అబద్ధం చెప్తున్నావు కదా ఒట్టే ఆడు తీసుకుపోయినట్టు కూడా నాకు తెలియదు వాన్ వల్ల పోలీసు వాడు నన్ను పొట్టు పొట్టు కొట్టిండు వాడు వాన్ లాలీపాప్ వేసు సరే కానీ మన పిల్ల ఇప్పుడు ముందు ఈ ప్రాబ్లం నుంచి బయటపడు అది నేను చూసుకుంటాలే ఒక ఇంగ్లీష్ ముద్ద ఇవ్వచ్చుగా కావాలా సరే కళ్ళు మూసుకో కొడుతువైతే బాగుందా ఫ్రెంచ్ కిస్ కిస్ కావాలంట కిస్ ముందు పోయి ఇంకా సురేష్ గారి పని చూడు పో వచ్చినాక ఇస్తావా అయితే మరి హ్మ్. అర్థమైంది అన్నా ఈ అబ్బాయిని చూసిరా అన్న ఈడేటన్నా లేదండి చూడలేదు అన్న ఒక సెక్యూరిటీ అన్న కనిపించరంట అన్నారు. ఏ లేదంటరా అన్న ఈ దగ్గరలో లాడ్జిలు కానీ గుళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు బాబా ఈ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా? లేవు లేవు దమ్ముంటే కొట్టుకోరా షికావత పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. హలో చెప్పరా. అరే మీ దోస్తు కూడా ఆ పిల్లని తీసుకొని వచ్చిండ్రా ఎప్పుడు? ఇప్పుడేరా అరే ఆ సురేష్ గారు ఇంటికి వచ్చిండంట. అయిపోయింది రైడు ఏ సురేష్ మామా అయిపోయినా నా చేతిలో అరే మామ నేను చెప్పేది ఇన్రా. ఏం చెప్తారా నువ్వు రేయ్ నా అల్లుడి మీద చేయి తీయండ్రా అల్లుడా అల్లుడా అప్పుడే చుట్టాలైపోయారా మొన్న కోస్తా సంపుతా అన్నావు ఇంతలోనే అల్లుడు అయిపోయిందా గిసంటోళ్ళతో తిరగొత్తల్లుడు చెడిపోతావు పాపోదో సరే చూసినావరా నల్లికొట్టుడు ఎట్లా పోతుండో? తప్పు చేసిందా ఆడైతే మనతో తిరగద్దంటదేంద్రా
పెళ్ళైంది కదా ఇప్పుడు ఆడ అల్లుడైండు మనం ఆవులగలమేను పప్పదాం. కడుపు మండిపోతుంది, పులుసు కారిపోతుంది, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది. మొన్ననే గారా నా బిడ్డ అన్నది, ఇప్పుడు నా అల్లుడంట. 3 రోజులు కూడా కాలే ప్లేట్ చూసిన వారా ఎట్లా ఫిరాయించిందో వాళ్ళ అత్త. మార్నింగ్ ఏమో ఎమోషన్, ఈవినింగ్ ఏమో రిలేషన్, నైట్ ఏమో ఇన్విటేషన్. నాకేం అర్థమైతలేదు వీళ్ళ గురించి. 2 రోజులలో ఎట్లా ఒప్పుకురా? ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేరా. అరాడు వచ్చిండు. ఈ అమ్మ అరే ఏం మాట్లాడక అంతోని. అరే మామ సారీరా. అని బొమ్మనరా ఫస్ట్ ఇడికేనే. అరే మామ ఫస్ట్ నేను చెప్పేది వినురా. ఇంత పెద్ద లొల్లు అవుతుందని నేను అస్సలు అనుకోలేరా. అప్పటికి నా పిల్ల లెటర్ రాసి పెట్టింది నేను పోతున్నా అని. వాళ్ళకే చదవనీకి రాక చెత్తబుట్టలో పడేసిండు. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఈ అమ్మ అయినా మామ మీరెంత మంచో మామ. అయినా పెద్దోళ్ళు ఏం చెప్పిండ్రు మామ? 100 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమన్నారు కదా, మీరేం చేసిండ్రా? నా కోసం 100 దెబ్బలు తిన్నారా? అంత గ్రేట్ రా మీరు. మామ నాకు పిల్లలు పుడితే మాత్రం పక్కా మీ పేరే పెట్టుకుంటారా? అరే ఏం మాట్లాడరేంది మామ? సరే పెళ్ళైందిగా సుఖంగా ఉండు పో. థ్యాంక్స్ మామ. ఎప్పురా? థ్యాంక్ యూ మామ. రే నీ బండిరా, ఈడి వరకు వేసి వస్తాం. మామ నువ్వు ఆగరా. నా బండి ఏంది మామ? తీసుకోండి, ఇగో మీ బండి. పొండి మామ, ఎక్కడికన్నా పొండి. సరిపోయిందిరా. ఒకసారి నువ్వు ఒకసారి నీ దోస్తుగాడు. ఏడికి పోయినరా నీ దోస్తుగాడు? నాకేం తెలియదు సర్పంచు. వాళ్ళు అదే చెప్పిర్రు. తెలవకుండా బైక్ ఎట్లా ఇచ్చావు పోనీకి? అరే ఈడికే పోతామంటే ఇచ్చిన సర్పంచు. నాకేం తెలుసు వాళ్ళు రాకుండా అట్టే పోతారని. రేయ్ యాడబెట్టిండ్రా నా కూతుర్ని? ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ, నేను కనుక్కుంటా, ఫోన్ చేసి కనుక్కుంటా. ఈ కాయల నీళ్ళేమనుకుంటా. ఈ టైంలో ఎవరబ్బా? అంటే ఆ కాయలు నీళ్ళు ఉంటాయా? ఉంటాయి బాబు. రేయ్ సురేష్ గారా. సురేష్ ఆడా ఎత్తు. ఎత్తిండ్రు. అరే శివ, అరే ఏడికి పోయినరా? ఇట్లా ఇరికిచ్చిండేనా నన్ను? అరే ఈరోజు నాకు ఫస్ట్ నైట్ ఉందిరా, మీకు నాకు సంబంధం లేదని వీళ్ళకి చెప్పుండ్రి. అదేంది మామ నిన్న ప్రేమ గురించి అంతగానే చెప్పినావు, ఇప్పుడు నువ్వు కూడా అనుభవించు. అయినా పోలీసు వాళ్ళు తీసుకోవాలి, నేను ఈ పార్టీకి తీసుకోవాలి. తీసుకోపోతారులే మెల్లగా, ఎంజాయ్ చేయి. మా థ్యాంక్ యూ రా. దేనికి రా? అంటే నువ్వు చేయబట్టే కదా నాకు ఈ ఆలోచన వచ్చింది. లేకపోతే మా మామగాడు ఎంత బట్టలాడినా ఒప్పుకుంటలేడు. అవునరా. బాగా మెల్లగా ఒప్పుకుంటారులే వాళ్ళే. పిల్లలు రే మామ ఇంకోటి, నా పిల్లలకు కూడా నీ పేరే పెట్టుకుంటారా?